వేల మందికి ఉపాధి కల్పించిన కుటీర పరిశ్రమ వందలాది పరిశ్రమల నుంచి పెద్ద మొత్తంలో ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసిన ప్రాంతం కొంతకాలంగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అనంతపురం జిల్లా రాయదుర్గంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న రెడీమేడ్ జీన్స్ దుస్తుల తయారీ పరిశ్రమల పరిస్థితి నానాటికి తీసికట్టు అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగ్గిపోవడం, ట్యాక్సులు బిల్లులు పెరిగిపోవడంతో వందల పరిశ్రమలు మూతపడ్డాయి. కర్ణాటక సరిహద్దులో ఉన్న అత్యంత కరువు ప్రాంతమైన రాయదుర్గంలో దశాబ్దాలుగా జీన్స్ పరిశ్రమ పెద్ద ఎత్తున విరాజిల్లుతోంది. రాయదుర్గం పట్టణం పరిసర ప్రాంతాల్లో సుమారు 1500 పరిశ్రమల వరకు సాగేవి. పెద్ద పెద్ద యూనిట్లతో పాటు జాబ్ వర్క్ చేసే చిన్న చిన్న యూనిట్లు కొనసాగేవి. ఇక్కడ తయారైన రెడీమేడ్ దుస్తులను దేశవ్యాప్తంగా పలు కంపెనీలకు ఎగుమతి చేసేవారు. సుమారు 25,000 మందికి పైగా ఈ పరిశ్రమల ద్వారా ఉపాధి పొందేవారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు అందుతుండటంతో మధ్యతరగతి వారు చిన్న చిన్న యూనిట్లు నెలకొల్పి వారితో పాటు పలువురికి ఉపాధి కల్పించేవారు. గతంలో పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి 25%, కేంద్ర ప్రభుత్వం నుంచి 20% మొత్తం 45% రాయితీ కల్పించేవారు. కరెంటు బిల్లులు, పన్నుల విషయంలోనూ తగిన రాయితీలు ఉండేవి. కాలక్రమంలో ప్రభుత్వ రాయితీలు తగ్గిపోవడం, మల్టీనేషనల్ కంపెనీలు ప్రవేశించడం వంటి అంశాలు రాయదుర్గం జీన్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. 2022లో కరోనా వ్యాప్తి చెందడంతో ఎగుమతులు ఆగిపోయాయి. వ్యాపారంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో చాలా పరిశ్రమలు మూతపడ్డాయి. గత ప్రభుత్వం రాయితీని 15% తగ్గించడంతో పాటు పరిశ్రమలు ఏర్పాటు చేసిన అనంతరం 3 ఏళ్లకు రాయితీ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవడం వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. సుమారు 25 ఏళ్ల క్రిందట రాయదుర్గంలో నిర్మించిన టెక్స్టైల్ పార్కులో వ్యాపారులతో 54 యూనిట్లకు ప్రభుత్వం ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో ఇప్పటి వరకు కేవలం 5 పరిశ్రమలు మాత్రమే నెలకొల్పారు. వాటిలో ప్రస్తుతం 4 మూతపడగా 1 మాత్రమే పనిచేస్తోంది. పరిశ్రమలు ఏర్పాటు చేసిన రాయితీలు రాకపోవడం, తగిన ప్రోత్సాహం లేకపోవడంతో మూతపడుతున్నాయని వ్యాపారులు వాపోతున్నారు. ఉత్పత్తి సగానికి పైగా తగ్గిపోయిందని చెబుతున్నారు. సౌత్ ఇండియాలో ఎకానమీగా తయారయ్యే ప్యాంట్ ఎక్కడైనా ప్రొడక్షన్ ఉందంటే రాయదుర్గం ఉందండి. అది బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ రాయదుర్గం అండి. అట్లాంటి పరిశ్రమ ఈరోజు కుదేలు అవ్వడానికి ముఖ్య కారణం స్కిల్ లేబర్ తయారు కావడం లేదు రాయదుర్గంలో. అంటే కాలానికి అనుగుణంగా లేబర్ని తయారు చేయలేకపోతున్నాం. దానికి ఒక ముఖ్య కారణం స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తే స్కిల్ లేబర్ గత ప్రభుత్వంలో స్కిల్ లేబర్ని ఎటువంటి పరిస్థితులను తయారు చేయకుండా పోవడం, అలాగే ఉన్న పరిశ్రమల్ని ప్రోత్సహించకపోవడం, కొత్త పరిశ్రమల్ని రాకుండా ఉండడానికి కారణం ఉన్న సబ్సిడీని తగ్గించి 15% కుదించడం. ఆ సబ్సిడీ కూడా ఒక ఫ్యాక్టరీ తయారైన తర్వాత 3 ఏళ్ళు ఆఫ్టర్ 3 ఇయర్స్కి సబ్సిడీ ఇవ్వడం యొక్క పాలసీని తీసుకురావడం గత ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు ఆంధ్ర రాష్ట్రాల నుంచి పరిగెత్తిపోవడం జరిగింది. ఈ ప్రభుత్వమైన పారిశ్రామికవేత్తల కష్టాల్ని గుర్తించి వాళ్ళకు కావలసిన ఫెసిలిటీని కల్పించవలసిందిగా మనం రాష్ట్ర ప్రభుత్వానికి గార్మెంట్ అసోసియేషన్ ద్వారా తెలియజెప్తున్నాం. జీన్స్ పరిశ్రమలు వినియోగించే ముడిసరకు ధరలు పెరగడం, జీఎస్టీ 18% విధించడంతో పాటు ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి రావడం తదితర అంశాలు వ్యాపారులను ఇబ్బందుల్లోకి నెట్టాయి. మార్కెట్లోకి బహుళజాతి పరిశ్రమలు వచ్చిన తర్వాత తన నుంచి ఆ సంస్థలు సరుకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు. మార్కెటింగ్ సౌకర్యం పూర్తిగా తగ్గిపోయిన అనంతరం తయారు చేసిన సరుకు అమ్ముకోవడం కష్టంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. కొన్ని సంస్థల నుంచి ఆర్డర్స్ వచ్చినా వ్యాపారం లేదని, డబ్బులు ఇవ్వడం లేదని వాపోతున్నారు. గతంలో షోలాపూర్, ముంబై వంటి నగరాల నుంచి అరువుకు క్లాత్ తీసుకొచ్చి వ్యాపారం చేసే పరిస్థితి ఉండేది. కరోనా అనంతరం ఆ పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులకు ఇబ్బందిగా మారింది. కరోనా సమయంలో నుంచి దాదాపు పరిశ్రమ మూతపడడానికి కొన్ని కారణాలు వచ్చాయి. అందులో కరోనా ఒకటి, నోటుబందీ జరగడము, జిఎస్టీ రావడము, దీంతో పాటు లేబర్ సమస్య కూడా ఇక్కడ కొద్దిగా ఉంది. అది కూడా ఫుల్ఫిల్ కావట్లేదు. ఆన్లైన్ సిస్టమ్ అంటే ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ రావడం వల్ల కొన్ని పోటీ తత్వాలు పెరిగాయి. బంగ్లాదేశ్తో అయినవండి, వాళ్ళ మార్కెట్కి తగ్గట్టుగా
వెళ్ళాలి. దీనికి కూడా ఇప్పుడు ఉండే ప్రభుత్వాలు సహకరిస్తే ఈ పోటీతత్వం నుంచి మనం ఎలా ముందుకెళ్ళాలి, ప్రభుత్వం తరఫున కొన్ని రాయితీలు కానివ్వండి, ఇన్వెస్ట్ సబ్సిడీ అని, పవర్ సబ్సిడీ కానీ, ఇంట్రెస్ట్ సబ్సిడీస్ ఇలాంటివి కొద్దిగా గవర్నమెంట్ సహకారంతో ముందుకి లాస్ట్ ఒక 4 ఏళ్ళ నుంచి ఏది పెద్ద సహకారం కలగలేదు ఈ పరిశ్రమకు. ఇప్పుడైనా మంచి ఒక ప్రోత్సాహకాలు ఇస్తారని ఆశిస్తున్నాం. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా స్కిల్డ్ లేబర్ తయారు కాకపోవడం, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలు తగ్గిపోవడం వంటి పరిణామాలు జీన్స్ పరిశ్రమపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మార్కెట్ విధానాలకు అనుగుణంగా అప్డేట్ కాకపోవడం వంటి అంశాలు కూడా పరిశ్రమలను దెబ్బతీస్తున్నాయి. ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పిస్తూ తగిన మార్కెట్ సౌకర్యాన్ని కల్పించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. పవన్, ఇన్వెస్ట్మెంట్, ఇంటర్ సబ్సిడీలు గతంలో ఇచ్చినట్లుగా ఇస్తే పరిశ్రమ ముందుకు వెళ్తుందని చెబుతున్నారు. ఇక్కడ నేను వచ్చేసి 10 ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాను. నేను ఇక్కడ మా ప్రాబ్లమ్స్ ఏమంటే కన్నా ఇక్కడ ప్రతిదీ వర్క్ చేస్తున్నాము కానీ ఇలానే ఉంది జీవితాంతం. 10 ఇయర్స్ నుంచి ఇలానే జీవనం సాగిస్తున్నాము కానీ ఎటువంటి గవర్నమెంట్ తరపు నుంచి మాకు ఎటువంటి సహకారం కూడా లేదు. అలాగే ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న తర్వాత ఇక్కడ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టేసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేయించి వాళ్ళకు కొద్దిగా ఎలా ఉండాలా, ఎలా బతకాలనేసి నేర్పిస్తాండ్రి. ఇప్పుడు అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు ఏముందంటే ఈ వర్క్ మీద రావడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపడం లేదు. ఎందుకంటే వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ ఎవరు చూపించడం లేదు. ఏం చేసుకోవాలి మన జీవితం, ఊరికే ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయినారు అనుకోండి, వాళ్ళు ఏదో వర్క్, ఫార్మర్ వర్క్స్ లేదంటే ఏదో వర్క్స్ కోసం వెళ్ళిపోతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏదైనా ఒక అంత చదివిన తర్వాత ఏదైనా వర్క్స్ వాళ్ళు చూపిస్తే, వాళ్ళు కూడా స్కిల్ డెవలప్మెంట్ చూపిస్తే వాళ్ళు ఏదో వర్క్ చేసుకొని వాళ్ళు జీవనాధారం చేసుకుంటారు అనేది నా అభిప్రాయం. అలాగే గవర్నమెంట్ తరఫున మాకు ఇన్సూరెన్స్ కానీ అలాంటి ఏవైనా ప్రొవైడ్ చేపిస్తే చాలా సంతోషంగా ఉంటుందని మా అభిప్రాయం. కరువు సీమలో వేల మందికి ఉపాధి కల్పిస్తున్న రాయదుర్గం రెడీమేడ్ జీన్స్ పరిశ్రమకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో లాగా తగిన ప్రోత్సాహకాలు అందించి మూతపడకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు. ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి కార్మికులకు నైపుణ్యం కల్పించాలని, స్కిల్డ్ లేబర్ను అందిస్తే పరిశ్రమ పోటీ ప్రపంచంలో మనుగడ సాధించగలవని వ్యాపారులు చెబుతున్నారు. పాలకులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.